అరుదైన వన్యప్రాణులు, ప్రాణికోటి ఈ ప్రాంతంలోని అడవుల్లో ఉన్నాయని, జీవ వైవిధ్యానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో ఈ లోయను సందర్శించారు కూడా. చింద్వారలోని ఈ ప్రాంతంలోనే సీతమ్మవారు భూగర్భంలోకి అంతర్ధానమైనట్టు స్థానికుల విశ్వాసం. పాతాళ లోకపు లోయను ఆనుకొని పెద్ద పర్వతం ఉన్నది. సుమారు 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై నుంచి లోయను చూస్తే గుర్రపు గిట్ట ఆకారంలో పాతాళ లోకం కనిపిస్తూ ఉంటుంది. నర్మదా నదికి ఉపనదిగా ఉన్న దూది నది పాతాళ లోకంలో ప్రవహిస్తుంది. పాతాళ లోకంలోకి ప్రవాహం అడుగు పెట్టగానే దూది నది జలాలు అమృతంలా మారిపోతాయి అంటారు. నదీ ప్రవాహానికి పై ప్రాంతంలో నీటికి, పాతాళ లోకంలో ప్రవహించిన తర్వాత నీటికి చాలా వ్యత్యాసం ఉందనేది స్థానికుల విశ్వాసం. అందుకే దూదికా పాని సదియోంకా జ్ఞాని అంటారు. దూది జలం తరతరాల జ్ఞానము అంటారు స్థానికులు. మధ్యాహ్నం వేళలోనే ఈ ప్రాంతంలో చీకటి అలుముకుంటుంది. చింద్వారాలోని పాతాళ లోకపు లోయ ప్రజలు బాహ్య ప్రపంచంతో సంభాషించడానికి ఇష్టపడరు. తమ ప్రపంచంలో అలా జీవిస్తుంటారు. మూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తూ అటవీ ఉత్పత్తుల ద్వారా జీవనం సాగిస్తుంటారు. కేవలం ఉప్పు కోసం మాత్రమే పొరుగు గ్రామాలకు వెళ్తారు. శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి పూజిస్తుంటారు. పాతాళ లోకానికి సమీపంలోని గూడెం, మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం తరచూ బురియాల వద్దకు